శాంతి మనసుకు శ్రేయస్సు. పల్నాటి ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో శ్రీహరి అనే యువకుడు ఉండేవాడు. అతను దయగలవాడు అయినప్పటికీ ఆవేశానికి గురవుతుంటాడు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని వెంటనే ప్రతిస్పందించేవాడు. కోపంతో ఎవరినైనా కించపరిచేవాడు. ఒకరోజు అతని తండ్రి గ్రామంలోని బుద్ధిమంతుడు అయిన విష్ణుమూర్తిని కలవమని సూచించాడు. శ్రీహరి గురువుని దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పాడు. గురువు చిరునవ్వుతో ఒక గిన్నె నీరు తెచ్చి అందులో ఒక రెప్ప నూనె వేసి ఇలా అన్నాడు, ఈ గిన్నె నీటిని నడుస్తూ గ్రామం మొత్తం చుట్టిరా. కాని ఒకటి గుర్తుంచుకో, నూనెను చిందించకుండా తెచ్చిపెట్టాలి. శ్రీహరి ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ గ్రామమంతా తిరిగి నూనెను ఒక్క చుక్క కూడా చిందించకుండా తీసుకువచ్చాడు. గురువు నవ్వుతూ అడిగాడు, నీ ప్రయాణంలో ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా? లేక కోపం తెప్పించేలా మాట్లాడారా? శ్రీహరి కిందటూ చూసి, లేదు గురుజీ, నా దృష్టంతా నూనె మీదే ఉండింది, అందుకే ఎవరు ఏమన్నారనేది నాకు తెలియదు అని చెప్పాడు. గురువు మెరిసిపోతూ చెప్పాడు, నిజంగా మన మనస్సు కూడా ఇలాగే ఉండాలి. కోపం అనేది మన దృష్టిని భ్రష్టు పట్టిస్తుంది. మన లక్ష్యం మీద దృష్టి పెట్టినప్పుడు ఎవరేమన్నా మనకు ప్రభావం ఉండదు. ప్రశాంతమైన మనస్సే శ్రేయస్సుకు దారి తీస్తుంది. శ్రీహరి అర్థం చేసుకొని ఆ రోజు నుంచి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే అతని వ్యక్తిత్వం మారిపోయింది. గ్రామస్థులు కూడా అతనిపై మన్నన కలిగి అతని సహనాన్ని మెచ్చుకున్నారు. నీతి: శాంతమైన మనస్సే శ్రేయస్సుకు దారితీస్తుంది. కోపం బుద్ధిని నాశనం చేస్తుంది, కానీ సహనం మన జీవితాన్ని గొప్పదిగా మార్చుతుంది.